నమస్తే. వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ ఉదయ్ కిరణ్. భారతీయ జనతా పార్టీ తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాలు తమ అధికారం నుండి వెళ్ళడానికి కాకుండా అంధకార పక్షంలోకి పోయే అవకాశాలు మెండుగా కనిపిస్తుంటాయి. వాళ్ళ ఫ్యూచర్ వాళ్ళకి తెలిసి వాళ్ళు గెలిచేటువంటి చోట్లలో ఓట్ శాతం పెరిగేటువంటి పరిస్థితులలో ఎక్కడ తప్పు చేయొద్దో అక్కడే తప్పు చేసుకుంటూ పోతుంది భారతీయ జనతా పార్టీ. అందరూ కూడా కార్యకర్తలు బలంగా ఉన్నారు. కార్యకర్తలకు సంబంధించినటువంటి కొంత పార్టీకి సంబంధించినటువంటి బలగం బలంగా ఉంటుంది. నిర్మాణం చాలా ఈజీగా అవుతుంది అని అనుకుంటారు. కానీ ఒక పార్టీ చేసేటువంటి అంటే నిర్మాణం ఎంత త్వరగా ఉన్నా ఆ నిర్మాణానికి సంబంధించినటువంటి విషయంలో ఆ నాయకత్వం అనేది క్రూషియల్ టైంలో అంటే అధికారం దిశగా పోయేటువంటి సమయంలో లేదు అంధకారం వైపు పోవాలని చెప్పేసి తీసుకునేటువంటి నిర్ణయాలు ఈరోజు తెలంగాణలో చూసాం, తమిళనాడులో చూసాం. దానికి సంబంధించినటువంటిది ఇది అప్పుడు బండి ఇప్పుడు అన్నమలై. ఏంటి అప్పుడు బండి ఏంది, ఇప్పుడు అన్నమలై అయింది. 2023 ఎన్నికల కంటే ముందు కిషన్ రెడ్డి గారి నాయకత్వం కంటే ముందు బండి సంజయ్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నాడు. బండి సంజయ్ రాష్ట్ర అధ్యక్షుడిగా అయిన తర్వాత ఒక్కసారిగా యూత్లో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలతో పాటు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కొంత యువత కూడా బండి సంజయ్ వైపు చూసారు. ఆ పాటలు కావచ్చు, ఆయన స్పీచింగ్ స్టైల్ కావచ్చు, ఎన్నడూ లేని విధంగా భారతదేశంలో అది మరి ముఖ్యంగా హైదరాబాదులో చార్మినార్ నుండి ఒక పాదయాత్ర మొదలుపెట్టినటువంటి మొగోడు బండి సంజయ్. ఇది సీరియస్, అది భారతీయ జనతా పార్టీ. అయితే బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర అనే పేరుతోటి ప్రజల్లోకి పోయి స్టార్ట్ చేసిండు. చార్మినార్ అంటే తెలుసు కదా, ఓవైసీకి ఇలాగలో అక్కడ నుంచి బద్దం బాలరెడ్డి అలాంటి ఆలయ నరేంద్ర ఆ టైం తర్వాత ఇంకెవరు లేకపోయేసరికి బండి ఒక్కసారి అక్కడ నుంచి స్టార్ట్ చేసిండు. జిల్లాలు తెలంగాణలో ఆల్మోస్ట్ అందరినీ కవర్ చేసిండు. అంటే అన్ని నియోజకవర్గాలు టచ్అప్లా కవర్ చేసుకుంటూ పోయిండు ప్రజా సంగ్రామ యాత్ర పేరుతో. ఆ టైంలో ఒక్కసారిగా తెలంగాణలో బీజేపీ వస్తుందేమో, బీఆర్ఎస్కి ప్రత్యామ్నాయం బీజేపీ అన్న విధంగా ఉండే కాంగ్రెస్ పార్టీ రోజు లేస్తే అరే మమ్మల్ని ఎవరైనా పట్టించుకోండి నాయన, మమ్మల్ని ఎవరైనా తిట్టండి, అరే నాయన మా కాంగ్రెస్ పార్టీ ఉందని చెప్పండి, టీపీసీసీ అధ్యక్షునిగా రేవంత్ రెడ్డి ఉన్నాడని చెప్పేసి బీజేపీ బీఆర్ఎస్ వార్ నడుస్తుంటే రేవంత్ రెడ్డి ఒక వీళ్ళ మీద ఒక పిచ్కాస్త్రం వేస్తుండే, ఇట్లా నేను ఒక మాట అన్నా ఇక్కడ ఒక మాట అన్నా అయిపోయింది. మనం అంటే అటెన్షన్ గ్రాబింగ్ కోసం కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేసినటువంటి రోజులే. అయితే బీజేపీ లేదా బీఆర్ఎస్ అన్న స్టేజ్లో బీజేపీ ఆ హోప్కి వచ్చేసింది. ఆ హోప్కి వచ్చినటువంటి తరుణంలో సడన్గా రాత్రికి రాత్రి బండి సంజయ్ అధ్యక్షునిగా మార్పు 3 సంవత్సరాలు అయిపోయిందని, ఈ ఎన్నికల వరకు కొంత ఉంచితే బాగుంటుంది, అధ్యక్షంగా ఉంటే ఈ యొక్క మూమెంటే కొనసాగుతుంది అన్న కోణంలో ఉండే. అంటే తెలంగాణలో బండి సంజయ్ ఉంటే అధ్యక్ష పదవి ఉంటే అధికారంలోకి వస్తుండే, అంటే అధికారంలోకి రాకపోతుండేనేమో భారతీయ జనతా పార్టీ. కానీ హంగ్ వచ్చే ఏర్పాటు, హంగ్ అయితే కన్ఫామ్గా వస్తుండే. హంగ్ వచ్చినా కూడా కొంత బీఆర్ఎస్ బీజేపీ వైపే మొగ్గు చూపే అవకాశాలు కూడా ఉంటుండే. ఎందుకంటే ఒకవైపు ఎప్పుడు ఉన్నటువంటి శత్రువు కంటే అప్పుడప్పుడు ఉన్న శత్రువు మళ్ళీ మిత్రుడిగా అవుతాడు కదా, ఆ కోణంలో ఉంటుండే. అయితే బండి సంజయ్ ఉంటే ఇంకొక 8కి ఇంకొక 8 నుండి 9 అంటే 10 వేసుకోండి, ఒక 8 10 వేసుకున్న హంగు క్లియర్గా అనిపిస్తుంది. హంగు వచ్చి ఉంటే కొంత భారతీయ జనతా పార్టీ ఇప్పటి వరకు అధికారంలో ఉంటుండే, కూటమి ఉంటుండే, అదంతా అంటే ఒక టీడీపీ అలయన్స్ లాగా, ఎన్డీఏ బీజేపీ జనసేన టీడీపీ అలా ఇక్కడ ఉర్రూతలూగిపోయారు. తెలంగాణ రాష్ట్రంలో బండి సంజయ్ పాటలతోటి, భారత్ మాతాకి జయ అనే నినాదాలతోటి, ఇక్కడ నరేంద్ర మోడీ పాటలతోటి ప్రజా సంగ్రామ యాత్ర కొనసాగిన తర్వాత తెలంగాణలో ఒకసారిగా మేము కూడా బీజేపీ కార్యకర్తలేమన్నా రేంజ్ని బండి సంజయ్ తీసుకుపోయాడు. అంటే గ్రౌండ్ నుంచి కొట్టుకుంటూ వస్తే స్టేట్ వరకు ఎప్పుడు గాంధీ భవన్, బీఆర్ఎస్ భవనే, తెలంగాణ భవనే తూకుతుండే. అంటే ఎట్లా పబ్లిక్ తోటి ఒక్కసారిగా బీఆర్ఎస్ భవన్ అధికారంలో ఉన్నది కాబట్టి వీళ్ళు పర్ఫెక్ట్గా ఉన్నారు. ఇక్కడ ప్రతిపక్ష హోదా కోసం కొట్లాడుకున్నటువంటి దాంట్లో బీజేపీ నాంపల్లి శ్యాంప్రసాద్ ముఖర్జీకి సంబంధించినటువంటి భవన్లో ఎప్పుడు నిత్యం ప్రజలే, నిత్యం లీడర్లే. బండి సంజయ్ అధ్యక్షుడు ఉన్న రోజు వెళ్ళవేళ పోయిండే గాంధీ భవన్, వెళ్ళవేళ అసలు ఎవరు లేక
అక్కడ ఉన్నటువంటి ఆఫీస్ బాయ్లు, అక్కడ ఉన్నటువంటి మనుషులు తప్ప. ఎవరన్నా అనుకున్నారా తెలంగాణలో కాంగ్రెస్ వస్తుందని? దానికి కారణం భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో, ఆ రోజు యువత కూడా పెద్ద స్థాయిలో బండి సంజయ్ వెనుక ఉండే. బండి సంజయ్ వైపు చూసింది. బండి సంజయ్ వైపు బీజేపీ చూసింది. బీజేపీ చూసి ఉంటే ఈరోజు 2023 తర్వాత హంగ్ అనేది ఒక కింగ్ మేకర్గా బీజేపీ ఉంటుందని చెప్పేసి కూడా చాలా రాజకీయ విశ్లేషకులు, చాలా సీనియర్ నాయకులు చెప్తుంటారు. అయితే ఈడ పోయింది. తర్వాత కిషన్ రెడ్డి వచ్చిండు. ఎన్నికలలో 8 ఎమ్మెల్యేలు గెలిచిరు. తర్వాత 8 ఎంపీలు గెలిచిరు. అయినా తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు ఎక్కడ కూడా భారతీయ జనతా పార్టీ వాళ్ళు హడావిడి చేసుకొని నెక్స్ట్ మేము తెలంగాణలో వస్తున్నామని చెప్పి పోస్టులు చేసుకోవడం తప్ప ఎక్కడ కూడా కనిపిస్తలేదు. అయితే ఇక్కడ తెలంగాణలో ఎప్పుడు 2023 ఎలక్షన్ కంటే ముందు, అది 22లో పోయారు, 23లో మన కిషన్ రెడ్డి గారు వచ్చారు. అంటే ఎలక్షన్ కంటే సంవత్సరం ముందు. ఇక్కడ ద డైనమిక్ లీడర్, డేరింగ్ అండ్ డాషింగ్ లీడర్, ఒక పొలిటికల్ కెరియర్లో తమిళనాడులో ఒక జెన్జీకి తగ్గటువంటి నాయకుడు దొరికిండు అనే నమ్మకం. అలాంటి నమ్మకాన్ని అన్నమలై హక్ చేసుకున్నాడు. హక్ చేసుకోవడం అంటే అందరి నమ్మకాన్ని చొరబన్నాడు. బీజేపీ అనేది తమిళనాడు రాజకీయాలలో ఉండదురా బాబు అని చెప్పి డిఎంకే ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం ఏఐడిఎంకే ఎంత మొత్తుకున్నా కూడా అన్నమలై ఆగలే. ఎక్కడ 2021లో ఎక్కడ తమిళనాడు ఐపీఎస్ అధికారి తర్వాత ఇక్కడ బీజేపీ పార్టీకి అన్నమలై రాష్ట్ర అధ్యక్షుల బాధ్యత తీసుకున్న తర్వాత ఇక్కడ ఒక పేరుతోటి పాదయాత్ర ఇచ్చింది. ఏదైతే ఈ విధంగా ఇక్కడ ప్రజా సంగ్రామ యాత్ర పేరుతోటి బండి ఒక ఊపిందో పాదయాత్ర, ఆ పాదయాత్రకు సంబంధించినటువంటి విషయంలో ఎన్ మక్కల్ నా భూమి నా ప్రజలు అనే పాదయాత్ర స్టార్ట్ చేసిండు ఈడ మన అన్నమలై. అయితే తర్వాత ఇక సార్వత్రిక ఎన్నికలు వచ్చినాయి, ఓడిపోయిండు, అదంతా జరిగినాయి. పార్లమెంట్ ఎన్నికలలో ఓడిపోయిండు ఓ సైడ్. అంటే ఆ తర్వాత తీసుకున్నటువంటి నిర్ణయాలు, అన్నమలై అన్ని భాషలలో క్లుప్తంగా మాట్లాడగలడు, ఒక ఇంటలెక్చువల్, చాలా అంటే ఐపీఎస్ అధికారులలో ఐపీఎస్ ర్యాంక్లో దాదాపు ఆల్ ఇండియాలోనే 10th ర్యాంక్ కొట్టినటువంటి అంత ఇంటెలిజెంట్, వెల్ స్టడీడ్ పర్సన్, ఒక గొప్ప విద్యావేత్త అన్నీ కూడా ఉండే. 2021 నుండి 25 వరకు జెన్జీ, డిఎంకే, ఏఐడిఎంకే గురించి తెలిసినా కూడా ఇంకెన్ని రోజులు వీళ్ళు అని యువత, జెన్జీ అనే ఒక యువత వీళ్ళంతా కూడా అన్నమలై వైపు చూసిరారు. అన్నమలై వైపు చూస్తే ఈ యొక్క ఎన్మక్కల్ ఏదైతే నా భూమి నా ప్రజలు అనే పాదయాత్రలు ఎక్కువ శాతంగా ఏడ చూసినా హారతులు, పాదయాత్రలు, జెన్జీ యూత్ అంత నిరుద్యోగులు, ఒకవైపు ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నటువంటి పిల్లలు, ఒక సూపర్ స్టార్ లాగా కనిపించాడు. సూపర్ స్టార్లా అన్నమలై తమిళనాడు ప్రజలకు కనిపించాడు. ఆ యొక్క తరుణంలో ఏం చేశారు, అన్నమలై విస్తృతంగా అన్నా డిఎంకే మీద విరుచుకు పడిపోతా ఉన్నారు, ఇష్టం వచ్చినట్టు ఆట ఆడుకుంటున్నావు, ఫుట్బాల్ ఆడుకుంటున్నాను చెప్పి అన్నమలై తప్పిస్తే మేము మీతో పొత్తు పెట్టుకుంటామని చెప్పి ఏఐడిఎంకే పళనిస్వామి చెప్తే, పళనిస్వామి గురించి గతంలో కొన్నిసార్లు బలంగా ఒక రాజ్యాంగం తెలిసినోడిగా, తర్వాత రాజకీయాలు చూసినోడిగా, వీళ్ళు చేసినటువంటి కుంభకోణాల మీద, వీళ్ళు చేసినటువంటి దారుణాల మీద, వీళ్ళు చేసినటువంటి అరాచకాల మీద జెన్జీనంతా ఒక్కసారిగా అన్నమలై తిప్పుకున్నాడు. ఈ యొక్క అన్నమలైకి బ్రేక్ వేయాలని చెప్పేసి ఏఐడిఎంకే పొత్తు పెట్టుకుంటాం, అన్నమలైని అధ్యక్ష పదవి నుంచి తీసేయాలని చెప్పి ఎప్పుడు 2025లో ఆయన అధ్యక్ష పదవి పోయింది. ఎన్నికల సమయానికి ఎంత ముందు, సంవత్సరం ముందు. అదే బండి సంజయ్ ఎప్పుడు పోయిండు, సంవత్సరం ముందు. అంటే సంవత్సర కాలంలో పొత్తులు పెట్టుకుంటే అధికారంలోకి వస్తాము, పొత్తులు లేకుండా రాష్ట్ర అధ్యక్షునిగా మార్చేసి ఇక మేము అధికారం రాబోతున్నాము, ఈ ఊపి ఇట్లే ఉంటుంది. అసలు తమిళనాడులో ఓటు శాతం ఎంత బీజేపీది? 0.00 ఉండే. అంతో ఇంతో ఆడో పడుతుండే. సెలబ్రిటీ ఫేమ్ ఉన్నటువంటి వాళ్ళు కూడా ఓడిపోయినటువంటి సందర్భం. ఒక ఐపీఎస్ ఆఫీసర్ దాదాపు 10% వరకు ఓటు శాతం లాగినోడు, 3 నుంచి 7% దాకా. అలాంటి వాడిని పక్కన పెట్టేసి అన్నా డిఎంకే పొత్తు పెడితే వాళ్ళు ఏం చేసిరు, ఈరోజు 3వ స్థానంలో.
వాళ్ళ ప్రభావితం ఎంత, వాళ్ళ ప్రభావం ఎంత. ఈరోజు టీవీకే తమిళనాడులో గెలవడానికి కారణం బీజేపీ. ఏ విధంగా అయితే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందో బండి సంజయ్ మార్పు తర్వాత, అన్నమలై మార్పు తర్వాత టీవీకే అధికారంలోకి వచ్చింది. ఏకు మేకై కూర్చున్నాడు ఈరోజు విజయ్. అదే జెన్జీకి అన్నమలై అధ్యక్షుడిగా ఉంటే దాదాపు టీవీకే పార్టీ గెలిచినటువంటి సీట్లలో ఒక పెద్ద ఆల్మోస్ట్ 10 నుండి 15 స్థానాలు ఇంకే అంతకంటే ఎక్కువనే గెలుస్తుండే అన్నమలై నేతృత్వం ఉండుంటే. ఒక్కసారిగా అధ్యక్ష పదవి పోవడం, అన్నమలై గొంతు నొక్కేయడం, అన్నమలై మాట్లాడకపోవడం, అన్నమలై పబ్లిక్లకు రాకపోవడం, ఇదంతా కూడా కొంత గందరగోళమైనటువంటి పరిస్థితి తీసుకొచ్చి అన్నమలై లేకపోతే ఎట్లా, రాష్ట్ర అధ్యక్షుడిని తీసేసారు కదా అన్న కోణంలో జెన్జీ ఎటు పోవాలనో తెలియక డిఎంకే వైపు పోవాలన్నా, ఏఐడిఎంకే పోవాలన్నా, మళ్ళా పాత రాజకీయాలే అని అనుకున్నటువంటి సమయంలో టీవీకే పుట్టుకొచ్చింది. ఒక్కసారిగా సినీ ఫేమ్ ఉన్నటువంటి విజయ్కు ఉన్నటువంటి మాట తీరు, విజయ్కు ఉన్నటువంటి అభిమానం, తర్వాత ఆ యొక్క ఆయనకు సంబంధించినటువంటి సామాజిక వర్గం ఇవన్నీ కూడా కలిసి వచ్చి ఆ సినీ ఫ్రేమ్ తోటి ఒక్కసారిగా వచ్చి కొండను కొడితే ఏడుగురిని కొడితే కుంభస్థలం బద్దలైనట్టు వచ్చి సీఎం దగ్గర కూర్చున్నాడు. 10 సీట్లు ఏమో అవసరం ఉన్నది. అదే అన్నమలై ఉంటే ఎవరైతే అన్నమలై వైపు చూసిన జెన్జీఏ డిఎంకే ఏఐడిఎంకే వద్దు అనుకొని టీవీకే వైపు చూసింది. అన్నమలై దగ్గర ఉన్నటువంటి జెన్జీ టీవీకేకి బలమైంది తప్ప డిఎంకే ఏఐడిఎంకే పోలే. వాళ్లకు తెలుసు 60 సంవత్సరాలలో ఈ 2 పార్టీలేనా, మనకు కూడా ఒక జెన్జీకి సంబంధించినటువంటి ఒక యంగ్ లీడర్ కావాలి కదా అని చెప్పేసి టీవీకే వైపు చూడడం జరిగింది. ఈడ గెలిచింది ఎవరని చెప్పండి. ఇప్పుడు వీళ్ళని దగ్గరుండి గెలిపించింది ఎవరు? టీవీకేని కానీ ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్ని కానీ. బండి సంజయ్ని తప్పించడం, అన్నమలైని తప్పించడం, భారతీయ జనతా పార్టీకి అధికార పక్షం పోయేటువంటి పార్టీని అంధకారం పక్షంలో తీసుకుపోయింది. మరి అధిష్టానం కాదా ఈరోజు? కాదా చెప్పండి. తెలంగాణలో వస్తదిరా బాబు అనుకున్నటువంటి అన్నమలై క్రేజు తెలంగాణ పార్లమెంట్ ఎన్నికలలో కూడా పాడి. అలాంటి సందర్భం నుంచి వీళ్ళని అధ్యక్షులుగా తీసేసి ఒక్కసారిగా బోల్తా పడ్డది బీజేపీ. వీళ్ళు మళ్ళీ నెక్స్ట్ అధికారంలోకి వస్తామనే మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఈ యొక్క వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నిజంగా బండి అన్నమలై ప్రభావం ఉంటుండేనా తెలంగాణలో కానీ తమిళనాడులో కానీ? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టేట్ యూనివర్సిటీ జన్ బల్స్.